క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క కృప మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనము. ధర్మము నాచరించు వారికి కీడేమీ సంభవింపదు, సమయం వచ్చిననియు న్యాయం జరుగుననియు జ్ఞానులు మనస్సున తెలుసుకొందురు. ఈ మాటలు సొలొమోను మహారాజు రాసిన ప్రసంగి గ్రంథంలో మనం చూస్తున్నాము. ఇక్కడ సొలొమోను మహారాజు తెలియజేస్తున్నారు కదా, ధర్మమును ఆచరించు వారికి కీడేమీ సంభవింపదు. ధర్మమును ఆచరించు వారికి అనంటే దేవుని యొక్క ఆజ్ఞలు గైకొన్న వారికి, దేవుని వాక్యానుసారంగా జీవించే వారికి, దేవుని వాక్యాన్ని ప్రకారము నడుచుకుంటున్న వారికి కీడేమీ సంభవింపదు. ఎందుకు అనంటే దేవుని వాక్యము వెలుగు అయి ఉన్నది, దేవుని వాక్యం జీవమై ఉన్నది, దేవుని వాక్యము అసాధారణమైన వాటిని జరిగించేదిగా ఉందన్నమాట. అందుకే ఎవరైతే వాక్యానుసారంగా జీవిస్తారో, వాక్యానుసారంగా నడుస్తారో, ధర్మమును ఆచరిస్తారో వారికి కీడేమీ సంభవింపదు. ఈ లోకంలో జరిగే కీడేది కూడా వారికి రాదు అని ఇక్కడ తెలియజేస్తున్నమాట. అంతేకాకుండా కింద తెలియజేస్తున్నారు కదా, సమయం వచ్చిననియు న్యాయం జరుగుననియు జ్ఞానులు మనస్సున తెలుసుకుందరు. సమయం వచ్చిననియు అంటే ప్రతి దానికి ఒక సమయం ఉంది, ఒక టైంలోన ఒకటి జరుగుతూ ఉంటుంది అనమాట. వర్షాకాలం వచ్చినప్పుడు వర్షాలు పడుతూ ఉంటాయి అనమాట. వర్షాలు పడుతున్నాయి కదా అని మనకి మరి అంటే పొడి ఉండదా, లేకపోతే మామూలు రోజులు రావా, వర్షం లేని రోజు అంటే వెంటనే శీతాకాలంలో చలినా ఉంటుంది అనుకుంటే వెంటనే వేసవికాలం అంట. అలాగే ప్రతి దానికి కూడా సమయం ఉంది అని ఇక్కడ ప్రసంగి ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నారు. సమయం వచ్చిననియు న్యాయము జరుగునయు అంటే అన్యాయం నొందుతున్నావా, ఏ విషయంలో నేను తక్కువ చేయబడుతున్నావా, అన్యాయం నొందుతున్న నీకు దేవుడు తెలియజేస్తున్నారు కదా, న్యాయము జరుగుననియు జ్ఞానులు మనస్సును తెలుసుకుందరట. జ్ఞానులు మనస్సును తెలుసుకుంటారు కాబట్టి వాళ్ళు ఏం చేయరు అనంటే ప్రతి దానికి రియాక్ట్ అయిపోరు అనమాట. నాకు ఇది అది అని ఏది రియాక్ట్ అవ్వకుండా దేవుడు చేయబోతున్నాడు. న్యాయం చేసే దేవుడు లోకంలో ఉన్నారు. ప్రతి దానికి సమయం ఉంది, ఖచ్చితంగా న్యాయం జరుగుననియు జ్ఞానులు మనస్సును తెలుసుకుంటారు. ఒకవేళ మన మనస్సులో అది తెలియట్లేదు అంటే మనకు ఎక్కడో జ్ఞానం లేదు అని అర్థం అనమాట. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి. సొలొమోను మహారాజు ద్వారా దేవుడు తెలియజేసిన ఈ మాటలు వాక్యానుసారంగా మనం నడుచుకుంటే కీడేమీ మనకి సంభవింపదు. ధర్మమును ఆచరించు వారికి కీడేమీ సంభవింపదు. అదే సమయంలో ప్రతిదానికి సమయం ఉంది. ఆ సమయంలో యెహోవా న్యాయము తీర్చు దేవుడని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఏ విషయానికి కూడా తొందరపడిపోకుండా ఆయన వైపు చూసేవారంగా ఉంటాము. అలాగ మనం ఉన్నాము అని అంటే దానికి జ్ఞానము అంటారు అనేది ఇక్కడ ఈరోజు దేవుడు మనకి తెలియజేస్తున్నారు. ఈరోజు ఫ్రెష్ మన్నా ఉంటున్న ప్రతి ఒక్కరము కూడా వాక్యానుసారంగా జీవించడాన్ని అలవాటు చేసుకుందాము గాక, వాక్యానుసారంగా బ్రతకడము అలవాటు చేసుకుందాము గాక, వాక్యములో ఉన్నదాని ప్రకారం నడుచుట మనం అలవాటు చేసుకుందాము గాక. జ్ఞానులమై జీవిస్తూ దేనికి కూడా తొందరగా వేదన చెందిపోతూ బాధపడిపోతూ కాకుండా సమయం వచ్చినప్పుడు న్యాయం జరుగుతుంది అనే మనం జ్ఞానము కలిగి మనస్సులో అనుకొని సమాధానకర్త అని దేవుని వైపు చూస్తూ ముందుకు సాగిపోదుము గాక. దేవుడు మన జీవితాల్లో నూతనమైన కృపను చూపించును గాక. ఆమేన్.